నమస్కారం ఎవ్రీవన్. మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలంటే కౌ ఖచ్చితంగా ఉండాలి అని. ఆర్గానిక్ ఫార్మింగ్కి రియల్ బాస్ కౌవే అని. అది ఎందుకో ఇప్పుడు చెప్తాను. నార్మల్ పీపుల్కి కౌ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది మిల్క్, కానీ ఒక రియల్ ఫార్మర్కి మాత్రం కౌ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది కౌ డంగ్ అండ్ యూరిన్. అన్ని యానిమల్ డంగ్స్లో ప్లాంట్ని ఫెర్టిలైజ్ చేసే ఎలిమెంట్స్ ఉంటాయి, కానీ కౌ డంగ్ అన్నిట్లా కాదు, చాలా ప్రత్యేకమైనది. ఇందులో ఒక రేర్ మైక్రోబ్ ఉంది, అది సాయిల్లో ఉండే మీథేన్ గ్యాస్ని తినేస్తుంది, విచ్ ఈస్ వెరీ హార్మ్ఫుల్ ఫర్ ప్లాంట్ గ్రోత్. అంతేకాకుండా కౌ డంగ్లో యాంటీ బ్యాక్టీరియల్ దృష్టికి ఉంటుంది, ఇది ప్లాంట్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇంకా కౌ యూరిన్లో హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ హిప్యూరిక్ యాసిడ్ ఉంటుంది. హిప్యూరిక్ యాసిడ్ని మనం ప్రాపర్ పవర్ఫుల్ ఇన్సెక్టిసైడ్గా కన్సిడర్ చేయొచ్చు. ఈ హిప్యూరిక్ యాసిడ్ని ల్యాబ్లో క్రియేట్ చేయడానికి చాలా ఖర్చు అవుతుంది, కానీ మన ఆవు దాన్ని ఫ్రీగా ఇస్తుంది. మీరు చూసారా, అప్పటి వాళ్ళు మట్టి ఇంట్లో ఉన్నప్పుడు ఈ కౌ డంగ్ని ఫ్లోర్కి వాల్స్కి పూసేవారు. అది ఒక బ్లైండ్ రిచువల్ కాదు, కౌ డంగ్ని ఒక డిస్ఇన్ఫెక్టెంట్గా యూజ్ చేసేవారు. ఇట్స్ బయోటెక్నాలజీ. కౌ డంగ్ ఒక బయో ఫెర్టిలైజర్, కౌ యూరిన్ ఒక బయో ఇన్సెక్టిసైడ్. అంటే పేడ ప్లాంట్కి ఫుడ్ అయితే యూరిన్ కవచం లాగా. సో ఆవు ఇచ్చే ప్రతిదీ మనకి చాలా ఇంపార్టెంట్, యూస్ఫుల్. అందుకే సంస్కృతిలో ఆవుని దేను అని పిలుస్తారు, అంటే ఇచ్చేది అని అర్థం. ఇప్పుడు అర్థమైందా ఎందుకు ఆర్గానిక్ ఫార్మింగ్కి కౌ రియల్ బాసో, మన ఫామ్కి అనసూయ ఎందుకు రియల్ బాసో. మన ఫామ్ జర్నీ కేవలం ఒక నాలెడ్జ్ బేస్డ్ జర్నీలా కాకుండా క్యాజువల్గా కొంచెం పర్సనల్ టచ్తోనే ఒక ఎంటర్టైనింగ్ జర్నీలా చేద్దాం. సో అప్పుడప్పుడు కొన్ని క్యాజువల్ ఫ్యాక్ట్స్ చెప్తాను. దీని పేరు అనసూయ అన్నాను కదా, ఇది యాక్చువల్లీ మా డాడీ మా నాన్న పేరు దీనికి పెట్టారు. అంటే మీకు అర్థమైందా, ఈ ఫామ్లో మన రేంజ్ కన్నా దీని రేంజే ఎక్కువ. నా ఫామ్ జర్నీని మీ ఫామ్ జర్నీగా మార్చడానికి జస్ట్ ఫాలో ద పేజ్. సే హాయ్ అనసూయ. హాయ్ అనసూయ.